ఓహో, నువ్వు లోపలుంటే నా కూతుర్ని తలుపు తెరవనివ్వకుండా అడ్డుకున్నావా? లేదత్తయ్య, శాంతే. ఏంటత్తయ్య గిత్తయ్య? నా కూతుర్ని ఇష్టపడుంటే ఆ విషయం నాతో చెప్పాలి. నేను మీ ఇద్దరికి పెళ్లి జరిపించేదాన్ని కదా. అలా కాకుండా ఇలా దొంగచాటుగా, ఛీ, అవమానంగా ఉంది. అత్తయ్య, జాగ్రత్తగా మాట్లాడండి. ఏంటి జాగ్రత్తగా మాట్లాడేది? ఇది నేను మాత్రమే చూసానా? అందరూ చూశారు కదా. పరువు పోయింది నాకు. గంటల తరబడి లోపలున్నారు. తను తడిచింది, నువ్వు తడిచిపోయావు. లోపల ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇది సరిపోదా? అత్తయ్య, చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు ఏమీ చెప్పక్కర్లేదు, సరేనా? నోరు దేవి, మూసుకో. అసలు అల్లుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో విందా ఉంటూ. తనేం చెప్తాడు? ఆ? నా కూతురు పరువు తీసి ఇంకా వీడు ఏమని చెప్తాడు? చూడు బాబు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు విను. ఇకపై నా కూతురుకి నువ్వే భర్తవే. తన మెళ్ళో ఈ రోజే నువ్వు తాళి కట్టాలి. చాలా ఆపు. నా కూతురికి నిర్ణయించిన తర్వాత నీ కూతురి మెళ్ళో ఎలా తాళి కడతాననుకుంటున్నావు? దీనికి నేను అస్సలు ఒప్పుకోను. ఓహో, నా కూతురు పరువు పోయిన తర్వాత ఇక తన్ని ఎవరు చేసుకుంటారు? ఎవరో ఒకరికి ఇచ్చి చేసుకో, అది నీ సమస్య. కానీ అందుకు నా అల్లుడిని నేను వదులుకోలేను. ఓసే పాపిష్టిదానా, నువ్వు బాగుపడతావా? నా కూతురు పరువు పోగొట్టుకొని నిలబడుంది, అది నీకు తెలియడం లేదా? అదే నీ కూతురికి ఇలా జరిగితే ఇలాగే మాట్లాడతావా? నా కూతురేమి నీ కూతురులాగా ఎగబడలేదు. ఎగబడిందా? నా కూతురేమీ ఎగబడలేదు. వీడే తన మీద మోజుపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. చాలా అత్తయ్య, ఆపండి. ఏం జరిగిందో మీ అమ్మాయిని అడగండి. అయ్యో, ఏమిటల్లుడు నువ్వు? నా కూతురి నోటితో ఛ, ఛ. సరే అల్లుడు, నీ ఇష్ట ప్రకారమే అందరి ముందు మా పరువు పోయింది, సరేనా? చెప్పవే.